మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతామన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలను త్వరలో చేపడతామని మంత్రి తెలిపారు. విశాఖ జిల్లాలో మధురవాడ ప్రాంతంలో చంద్రంపాలెం అనే ఒక స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా డెవలప్ చేశాం. దీన్ని ఒక మోడల్గా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రెవెన్యూ డివిజన్లలో ఈచ్ రెవెన్యూ డివిజన్కి ఒక స్కూల్ డెవలప్ చేయాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నాం. జనవరి 3 జ్యోతిరావు పూలే సత్యమణి ఉన్నారు, సావిత్రిబాయి పూలే. ఆమె మొట్టమొదటి మహిళా టీచరు. మహిళల ఎడ్యుకేషన్ గురించి నిరంతరం తప్పించిన ఆమె సావిత్రిబాయి పూలే దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఒకటి ఆంధ్రప్రదేశ్లో చేయాలని చెప్పి ఒక నిర్ణయం ఒకటి తీసుకున్నాం. టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి చూస్తే 986 పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఎంతకాలంగా పెండింగ్ ఉంది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియరెన్స్ ఇచ్చారు. దాన్ని రిక్రూట్మెంట్ చేయబోతా ఉన్నాం. రిక్రూట్మెంట్ ఏమైనా డిఎస్సీ లాగా ఎగ్జామినేషన్కి వెళ్ళటమా, లేదు ఇంకేదైనా ఎగ్జామినేషన్ కాకుండా బెటర్గా రిక్రూట్మెంట్ చేసడానికి ప్రొసీజర్ ఉందో చూసి అవి ఒకటి చేయబోతా ఉన్నాం. ప్రతి స్కూల్ కూడా వాళ్ళ యాన్యువల్ డే వసంతోత్సవం పేరుతోటి చేయాలి. ఆ రోజు అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో పేరెంట్స్ అందరితో కలిపి అదొక దీంట్లో జరగాలి. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జంబ్లింగ్లో జరుగుతూ ఉన్నాయి.